పవన్ కళ్యాణ్ సార్ అనుకున్నట్టే విక్టరీ కొట్టిండు. మరి అంత దేవుల దయనే అని దేవుళ్ళకు మొక్కిన మొక్కులు అప్పచెప్తున్నాడు. ఇక గెలిస్తే నీ గుడికొచ్చి మొక్కులు పెడతా తల్లి అని విశాఖ జిల్లా నూకాంబిక తల్లికి మొక్కిండట సారు ఓట్లకు ముందు. అన్నట్టేలా విశాఖపట్నంకు సపరేట్ విమానంలో పోయి మొక్కు తీర్చుకున్నాడు. సార్ పోయినప్పుడు కార్యకర్తలు పార్టీ లీడర్లు ఎవ్వరు రావద్దు అని చెప్పుకొచ్చిండు. ఎసొంటి హడావిడి లేకుండా చక్క ఇంటలతోనే సార్ ఒక్కడే పోయి మొక్కులు పెట్టి తల్లి నీ దయతోనే గెలిచిన. అట్టనే వచ్చే రోజుల్లో కూడా ఇట్లనే సల్లగా చూడని బాంచనని మొక్కి కొబ్బరికాయలు కొట్టినట. ఇక పవన్ సార్ ఎంబడి ఎమ్మెల్యే సీఎం రమేష్ సార్ కూడా వేయిండు. తల్లుల మొక్కులే కాదు సారు, జనాల ఓట్ల దీవెనలు కూడా ఉన్నాయి. కొందరు పార్టీ కార్యకర్తలు గెలిచిన బాగా దాడులకు తెగబడుతున్నారు, నీకు చెడ్డ పేరు తెస్తున్నారు. జనాలను క్రమశిక్షణలో పెట్టుకుంటారా అంటే తల్లుల దీవెనలు మీకే నిండుకుంటే చూసుకోరు. మళ్ళా విశాఖపట్నం కాడుండే శారదాపీఠం స్వరూపానంద స్వామి వారు ఏందో అనుకున్నాం గానీ బాగానే లౌక్యం తెలిసిన గురువే ఉన్నాడు. వైసీపీ సర్కార్ అధికారంలో ఉన్న రోజులు జగన్ అన్నను ఆకాశానికి ఎత్తిండు, తలకాయ మీద నిమిరి దివనార్తులు పెట్టిండు. ఇక ఇప్పుడు ప్రభుత్వం మారంగానే స్వామి గారు కూడా మాట మార్చిర్రు. చంద్రబాబు సారు ఆజాన్ బాహుడు, అద్భుత లీడర్ అని పోగొడుతున్నాడు. ఎంతో మంది సీఎంలు నా పీఠానికి వచ్చారు కానీ జగన్ నిలబడలే, జగనే రాలేదని సురుకులు పెట్టిండు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే పవన్ వీళ్ళందరూ ప్రజలకి నచ్చేటట్టుగా పరిపాలించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, చంద్రబాబు నాయుడు గారు చాలా కాలం రాజకీయాల్లో అనుభవజ్ఞుడు, 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, సెంట్రల్తో చాలా సంబంధాలు ఉన్నవారు. ఇప్పుడున్న ఈ క్లిష్ట పరిస్థితిలో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించి ఆర్థికంగా చాలా గొప్పగా చేయగలరని భగవంతుడిని కోరుతున్నాము. 2 రాష్ట్రాల నుంచి 7 గవర్నర్లు వచ్చారు. ఒక వార్షికోత్సవంలో హర్యానా గవర్నరు, పంజాబ్ గవర్నరు, తెలంగాణ గవర్నరు, ఇక్కడ గవర్నర్లు వచ్చారు. హర్యానా ముఖ్యమంత్రి వచ్చాడు, కేసీఆర్ ముఖ్యమంత్రి వచ్చాడు, ఎంతోమంది ఇక్కడికి వచ్చారు. అలాగే కేంద్ర మంత్రులు వచ్చారు, ఎంతోమంది వచ్చారు. వైసీపీ మినిస్టర్లు, ఎమ్మెల్యేలే రాలేదు. వచ్చినప్పుడల్లా నేను చెప్పాల్సింది ఎప్పుడు కూడా నెగిటివే చెప్తాను. ఎప్పుడు పాజిటివ్ పోగొట్టడం అనేది ఆ లాలస విశాఖ శారదాపీఠానికి లేదు. ఇది ఎవరిని ఆర్జించదు, ఈ చెయ్యి ఎవరిని ఆర్జించదు. ఎప్పుడు ఎలా ఉందో పీఠము భక్తులతోటే పెరిగింది తప్ప రాజకీయ నాయకులతో పెరిగిన పీఠం కాదు ఇది. అమరావతి రాజధాని ప్రకటించిన తరువాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, మేము కూడా విశాఖ శ్రీ శారదాపీఠం ద్వారా ఒక స్థలాన్ని కొన్నాము. ఆ రాజధానిలోనే చాలా గొప్పగా నిర్మాణం చేసి అక్కడ కూడా విశాఖ శ్రీ శారదాపీఠం, శ్రీశైలం, తిరుపతి, ఋషికేశు, కాశీ, అలాగే తిరువన్నామలై, ఇతర రాష్ట్రాల్లో చాలా చోట్ల ఉన్నట్లుగా, అలాగే మొన్న కోకాపేటలో, హైదరాబాద్లో ప్రారంభించాము. అమ్మవారి గుడి అవుతున్నది. ఆ రోజుల్లోనే నిర్ణయించుకున్నాము అమరావతిలో శ్రీ శారదాపీఠం నిర్మాణం చెయ్యాలని. అది కూడా మంచి ముహూర్తాలు ఉన్నప్పుడు ప్రారంభిస్తాము. ఇప్పుడు బాబు సార్ సీఎం అయింది కాబట్టి అమరావతికి మహర్దశ పట్టబోతున్నది. మేము కూడా అప్పట్లో అమరావతిలో పీఠం కోసం జాగొన్నాము. ఇప్పుడు అమరావతి అవుతుంటే మేము కూడా ఆ ఆశ్రమాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తున్నాడు. చూడరే, సాములు కూడా లౌక్యం తెలిసిన వాళ్ళే ఉన్నారు. మరి రాజకీయ మాటలు నడవాలంటే మరి ఇటువంటి పీఠాధిపతుల దగ్గరికి రావాల్సిందే కదా ఎవరైనా.